ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూసివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్ పాకిస్తాన్కు మింగుడు పడని కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో 4 దశాబ్దాలు నిలిచిపోయిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంతో చీనాబ్ జలాలను పాకిస్తాన్ వైపు వెళ్లకుండా భారీగా నిల్వ చేయవచ్చు. జమ్మూ కశ్మీర్లోని చినాబ్ నదిపై సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రం సిఫార్సు చేసింది. 1855 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించాలని తలపెట్టిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు దాదాపు 4 దశాబ్దాలుగా పాక్ అభ్యంతరాలు సహా మరికొన్ని అడ్డంకులతో నిలిచిపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ చినాబ్ నదిపై ఆగిపోయిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయంతో సింధు, జీలం, చినాబ్ నదులపై మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణానికి భారత్కు స్వేచ్ఛ లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సావల్కోట్ వంటి కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణాలను భారత్ తిరిగి చేపట్టింది. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ NHPC 31,380 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సావల్కోట్ ప్రాజెక్టు రాంబన్, రియాసీ, ఉదయ్పూర్ ప్రాంతాల్లో నీటి అవసరాలను తీర్చనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 192.5 మీటర్ల ఎత్తైన రోలర్ కాంపాక్టెడ్ కాంక్రీట్ ఆనకట్ట నిర్మించనున్నారు. ఏటా 7,534 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగల భూగర్భ పవర్ హౌజులను ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణం పూర్తయితే జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా ఇది మారనుంది. అభివృద్ధికి వ్యూహాత్మకంగా సావల్కోట్ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. విద్యుత్ ఉత్పత్తితో పాటు చినాబ్ జలాలు పాక్ వైపు వెళ్లకుండా అధిక మొత్తంలో నిల్వ చేయడానికి ఇది ఉపయోగపడనుంది. దీనికి జులైలో స్టేజ్ 1 అటవీ అనుమతి లభించగా తాజాగా కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాగా సావల్కోట్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది.